తాజా 30 తమిళనాడుకు సీఎం కావాల్సిన శశికళ చివరి నిమిషంలో జైలుకి వెళ్లడం తెలుగుదేశం పార్టీని బాగా ఆకర్షిస్తోంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా జైలుకు వెళతాడని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్తో పోలిస్తే శశికళ మీద ఉన్న కేసు చాలా చిన్నది. అయినప్పటికీ ఆమెను సుప్రీంకోర్టు జైలుకు పంపింది. మరి జగన్ వేల కోట్ల రూపాయల స్కాములు చేసినట్లు సిబిఐ కేసులు పెట్టింది. జగన్ను కోర్టులు తప్పకుండా జైలుకు పంపుతాయని టీడీపీ నాయకులు కార్యకర్తలు నమ్ముతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇదే విషయం చెబుతున్నారు. 1995-96లో నమోదైన కేసులో శశికళ జైలుకి వెళ్లారని, అది కూడా ఆమె సీఎం కావాల్సిన టైంలో వెళ్లారని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ చేసిన స్కాముల విలువ 40,000 కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టిన జగన్ కేసుల నుంచి బయటపడే ప్రసక్తే లేదని బాబు తెలిపారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదని, టీడీపీలోని విచ్చలవిడితనమే అసలైన ప్రతిపక్షమని బాబు చెప్పారు. ఇదే పద్ధతి కొనసాగితే మనల్ని మనమే ఓడించుకుంటామని ఆయన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఎలా ఉన్నా నడుస్తుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు టీడీపీ క్యాడర్కు సూచించారు.